నుంచి చైర్మన్ గారు ఎటువంటి వ్యవహారం చేస్తున్నారో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎంతో కొంత బయాస్డ్గా ఉన్నమాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నిన్న అడ్జర్న్ మోషన్ ఇచ్చి సంబంధం లేని కంపెనీల గురించి వాటి యొక్క చరిత్ర గురించి దూషించే విధంగా నిన్న వాళ్ళ వ్యవహార శైలి, వైసీపీ వ్యవహార శైలి ఉండటం చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. హెరిటేజ్ సంస్థ 34 సంవత్సరాల నుంచి వారికి ఒక క్రెడిబిలిటీ ఉంది. 15 రాష్ట్రాల్లో మరి వాళ్ళు వ్యాపారం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. ఇంత చిన్న మచ్చ కూడా వాళ్ళకి లేదు కాబట్టే గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా హెరిటేజ్కి రీసెంట్గా మరి మేడం భువనేశ్వరి గారు తీసుకున్న సంగతి కూడా అందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మాట్లాడితే ఇందాపూర్ డైరీ సంస్థ గురించి తీసుకొస్తూ ఉన్నారు. మీకు అసలు మినిమం నాలెడ్జ్ ఉందా అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో ఇరుక్కొని మరి మనీ లాండరీ కేసుల్లో కూడా ఇరుక్కున్న ఈ వ్యక్తికి మరి మినిమం బిజినెస్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయా అనేది తెలీదా అని చెప్పి సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇందాపూర్ డైరీ సంస్థ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఫర్ హెరిటేజ్. మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అనే దానికి ఏమాత్రమైనా జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి కానీ అర్థం తెలుసా? రీసెంట్గా నేను చెప్తాను, టయోటా వాళ్ళు ఉంటే టయోటాలో ఉన్న ఫ్యాక్టరీలో టయోటా వాళ్ళు ఏదైతే ఉత్పత్తి చేస్తారో అవి మారుతి సుజుకి వాళ్ళ ఫ్యాక్టరీలో ఇంచి ఆ మెషినరీని యూజ్ చేసుకొని వాళ్ళు కార్లు తయారీ అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినప్పుడు ప్రింటింగ్ సాక్షి ప్రింటింగ్ ప్రెస్లో జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. సంబంధం లేకుండా ఈరోజు ఇందాపూర్ అనే ఆ డైరీని తీసుకొచ్చి ఇదేదో కల్తీ లడ్డూలో భాగస్వామ్యం అయిపోయింది అని చెప్పడం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు. వాళ్ళ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారే అవును కల్తీ జరిగింది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దాన్ని మళ్ళీ ఏదో రకంగా ప్రజల్లో ఏదో రకంగా మసిపూడి మారాడికై చేసన్నా మళ్ళీ ముందుకు రావాలి అనే ఉద్దేశం తప్ప వేరేది లేదు. ఇకపోతే అడ్జర్న్ మోషన్, ఒక పార్టీకి సంబంధించి ఎంతమంది అడ్జర్న్ మోషన్లు ఇస్తారండి? మీ పార్టీకే ఒక క్లారిటీ లేదు. మీ ఎల్ఓపి గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మరి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరు ఎన్ని అడ్జర్న్ మోషన్లు ఇస్తున్నారో కూడా ఆయనకి తెలియలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏం చెప్తారు ఆయన? కౌన్సిల్లో మా బాణీ వినిపిస్తాము. ఏంటి మీ బాణీ వినిపించేది? ఇక్కడ మీ సభ్యులు ఎన్ని అడ్జర్న్ మోషన్లు ఇస్తారో కూడా మీకే తెలియని పరిస్థితి ఉంది. అది అంతేకాకుండా ఈరోజు ఎవరి మీద బుర్ర జల్లుదామా అని ఈరోజు వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ ఆలీబాబా 40 దొంగలు ఇట్లాంటి స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. మేము ఇవ్వలేకనా? మీ పార్టీ కల్తీ పార్టీ అని మేము ఇవ్వలేకనా? సభని ఆర్డర్లో పెట్టడంలో చైర్మన్ గారు కూడా విఫలమయ్యారు, బయాస్డ్గా ఉన్నారు. దీన్ని తగ్గించుకుంటే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.